నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు 25/11/2021 గురువారం. ఈరోజు ఎలా జరిగిందో ఒకసారి చూద్దాం. ఈరోజు వీక్లీ క్లోజింగ్, మంత్లీ క్లోజింగ్, ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో ఫ్యూచర్స్ అన్నీ క్లోజ్ అయిపోయి డిసెంబర్ మంత్కి వెళ్ళినాం. అయితే ఈరోజు సపోర్ట్ బాగా మార్కెట్ రికవరీ అయింది. మెయిన్ ఏవైతే కంపెనీలు ఉన్నాయో రిలయన్స్ టాప్ గైనర్స్ ఎవరెవరు అంటే రిలయన్స్ ఫార్మా కంపెనీలు, రిలయన్స్, డివిస్ ల్యాబ్, ఐటీసీ, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా వాళ్ళు టాప్ గైనర్స్. టాప్ లూజర్స్ వచ్చి ఐసిఐసిఐ బ్యాంకు, ఇండస్ఇండ్ బ్యాంకు. ఇవి అంటే బ్యాంకులు లూజర్స్. ఫార్మా కంపెనీలు, మెటల్ కంపెనీలు, ఏవైతే సాఫ్ట్వేర్ కంపెనీలు, ఫార్మా కంపెనీలు ఇవి ఈరోజు లైమ్ లైట్లో ఉన్నాయి, అంటే గెయినర్స్లో ఉన్నాయి. మెయిన్ ఇండెక్స్ పెరగడానికి రీజన్ రిలయన్స్ కంపెనీ. ఈ రిలయన్స్ కంపెనీ ఈరోజు బాగా పెరగడం జరిగింది. తర్వాత ఇక ఎందుకు సెన్సెక్స్ వచ్చి 454 పాయింట్లు పెరిగింది, నిఫ్టీ వచ్చి 121 పాయింట్లు పెరిగింది, బ్యాంక్ నిఫ్టీ వచ్చి మైనస్లో క్లోజ్ అయింది 77.20 పాయింట్లు. తర్వాత టర్నోవర్ వచ్చి 1,35,4,282.93 కోట్ల టర్నోవర్ జరిగింది. అంటే 1,35,4,282.93 కోట్ల టర్నోవర్. అంటే జనరల్గా ఒక 2-3 మంత్స్ బ్యాక్ 1,49,49,000 కోట్ల టర్నోవర్ జరిగింది. ఈరోజు 1,35,00,000 కోట్లు టర్నోవర్ జరిగింది. ఈ కోట్ల టర్నోవర్ జరగటం వల్ల ఏంటిది అంటే ఈరోజు నవంబర్ క్లోజింగ్ కాబట్టి, వీక్లీ మంత్లీ క్లోజింగ్ కాబట్టి, రోల్ ఓవర్లు, ఎక్సర్సైజ్లు, క్యారీ ఫార్వర్డ్లు ఇవన్నీ ఏవైతే టర్మినాలజీ వర్డ్స్ ఉన్నాయో ఇవన్నీ వర్తిస్తాయి. రేపటి నుంచి డిసెంబరు ఫ్యూచర్స్ ఓపెన్. కాకపోతే ఈరోజు నైటు అమెరికాలో గివింగ్ డే అని ఒకటి ఉంటుంది. దానికోసం ఇవాళ అమెరికా మార్కెట్లు సెలవు ఉన్నాయి. అందుకని రేపు మాత్రం మంది ఫ్రైడే ఫ్యూచర్స్, అంటే డిసెంబర్ మంత్ ఫ్యూచర్స్ ఓపెనింగ్ డే. అందుకని అది బాగా, అంటే ఓపెనింగ్ కూడా పాజిటివ్లోనే ఓపెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకోసము అంటే ఈరోజు స్ట్రాంగ్గా క్లోజ్ అయినాయి. ఏమేమి క్లోజ్ అయినాయి, ఎందుకు క్లోజ్ అయినాయో చెప్తా. ఉదాహరణకి ఫార్మా కంపెనీలన్నీ బౌన్స్ బ్యాక్ అయినాయి. అక్టోబర్ మంత్ మొత్తము, సెప్టెంబర్ మంత్ కూడా ఫార్మా కంపెనీ పర్ఫామ్ చేయలేదు, బాటంలో ఉన్నాయి. అందుకని ఇప్పుడు పర్ఫామ్ చేయటం మొదలుపెట్టింది. డిసెంబర్ మంత్లో ఫార్మా షేర్లు బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక తర్వాత సాఫ్ట్వేర్ కంపెనీలు ఎందుకు పెరిగినాయి అంటే ఈ సాఫ్ట్వేర్ కంపెనీలు ఏవైతే హెచ్సిఎల్ టెక్ మహీంద్రా, టీసీఎస్, ఇన్ఫోసిస్ ఏవైతే కంపెనీలు ఉన్నాయో అవన్నీ కూడా 2 లక్షల మందికి, కొత్త వాళ్ళకి, సాఫ్ట్వేరు ఫ్రెషర్స్కి జాబులు ఇస్తున్నాయి. అందుకని అది గుడ్ న్యూస్ సాఫ్ట్వేర్ కంపెనీలకి. ఆ సాఫ్ట్వేర్ కంపెనీలు 2 లక్షల మందిని వాళ్ళు ఫ్రెషర్స్ని తీసుకుంటున్నారు అంటే ఎంత బిజినెస్ ఉంది, ఎంత టర్నోవర్ జరుగుతుంది, ఎంత సేల్స్ జరుగుతుంది, ఎంత ప్రాఫిట్ వస్తుంది. ఆ గ్రోత్ ఏదైతే సాఫ్ట్వేర్ల కంపెనీలో ఉందో అది ఈరోజు చూపించింది అనమాట. అంటే న్యూస్ అయితే ఏదైతే ఉందో అది 2 లక్షల మందికి ఫ్రెషర్స్కి ఇవ్వటం జరుగుతుంది. ఇక తర్వాత ఒక ముఖ్య గమనిక, ఇది ఓన్లీ ఫ్రెషర్స్కి, బిగినర్స్కి, లెర్నర్స్కి సంబంధించినటువంటి విశ్లేషణ. అంతే తప్ప మీరు ఏదైనా కామెంట్ చేయదలుచుకుంటే, ఏదైనా సలహా ఇవ్వదలుచుకుంటే నాకు వాట్సాప్ మెసేజ్ పెట్టండి, నేను సరిదిద్దుకుంటా. అంతే తప్ప బ్యాడ్ కామెంట్స్ కానీ, ఇది మాకు తెలుసులే అని కానీ, నువ్వు చెప్పేది ఏందని అట్లా అనకూడదు. ఎందుకంటే ఇది బిగినర్స్, లెర్నర్స్ కోసం, ఎక్స్పర్ట్స్ కోసం కాదు. వాళ్ళకి ఆల్రెడీ మార్కెట్ మీద అవగాహన ఉంటుంది, మార్కెట్ మీద పట్టు ఉంటుంది, మార్కెట్ పాజిటివ్, నెగిటివ్, న్యూట్రల్ అవన్నీ గమనించగలుగుతారు. ఫ్రెషర్స్కి అది జరగదు కాబట్టి, తెలియదు కాబట్టి నేను వాళ్ళ కోసం విశ్లేషణ ఇది. అందుకని కొంచెం గమనించగలరు. ఏదన్నా ఉంది అంటే నాకు సూచిస్తే, నేను ఫీడ్బ్యాక్ చేసి ఉంటే ఆ ఫీడ్బ్యాక్ తోటి నేను రెడీగా ఉన్నా. ఏదన్నా ఉంటే సరిదిద్దుకోవడానికి ఉన్నా, ఏదైనా తప్పు ఉన్నా కానీ నేను కరెక్షన్ చేసుకొని మీకు ముందు చెప్పడానికి వీలైంది. ఇక తర్వాత మీకు ఈరోజు ఒక టిప్ ఇస్తున్నా రేపటికి. జేఎస్డబ్ల్యూ ఎనర్జీ ఇది జిందాల్ వాళ్ళది ఎనర్జీ కంపెనీ. రీఆర్గనైజేషన్ ఆఫ్ ద కంపెనీ జరుగుతుంది. గ్రీన్ రెన్యూవబుల్ బిజినెస్ అండ్ గ్రే బిజినెస్ అన్నమాట. ఇది రీఆర్గనైజేషన్ జరుగుతుంది జేఎస్డబ్ల్యూ ఎనర్జీ. అందుకని ఇది టిప్పు ఫండమెంటల్గా బాగుంది,
టెక్నికల్గా బాగుంది, సపోర్ట్ తీసుకుంది. ఇది రేపొద్దున మీరు కొనుక్కోవచ్చు, ప్రీ ఓపెన్ మార్కెట్లో కొనుక్కోవచ్చు, లేదు మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత అయినా మీరు చూసి కొనుక్కోవచ్చు. ఇక తర్వాత ఇవాళ ఐటీసీ బాగా పెరగడం జరిగింది. ఐటీసీ పెరగడానికి 2 రీజన్లు ఉన్నాయి. ఐటీసీ హిందుస్థాన్ యూనిలివర్ వాళ్ళు ధరలు పెంచుతారు. ఏంటిది? రిన్ సబ్బు, వీల్ టెక్, మన ఇవన్నీ కదా వీల్, అదే సబ్బులు, డిటర్జెంట్లు, రిన్ను, లక్సు, వివేలు, ఈ ఫియామా, ఇవన్నిటికీ ధరలు పెంచుతారు అనమాట, సోప్స్ మీద, డిటర్జెంట్ మీద. అందుకని ఐటీసీ హిందుస్థాన్ లివర్కి పాజిటివ్ న్యూస్. ఇక తర్వాత హెచ్ఎల్ టెక్ వచ్చి ఎక్స్పాన్షన్ చేస్తుంది శ్రీలంక గవర్నమెంట్ కాదు, శ్రీలంకలో ఎక్స్పాన్షన్ చేస్తుంది. తర్వాత ఐటీసీ ఇంకా ఏం జరిగింది ఐటీసీలో అంటే, ఐటీసీ లైఫ్ సైన్సెస్ అని ఒక కంపెనీ ఉంది, ఐటీసీ లైఫ్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ సర్వీసెస్ అని ఎల్ఎస్టీసీ బెంగళూరులో ఉంది ఒకటి, ఐటీసీ వాళ్ళది. ఈ ఐటీసీ గుడ్ న్యూస్ ఏంటిదంటే, ఐటీసీ లైఫ్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ సెంటర్ బెంగళూరు వాళ్ళు ఏం చేశారు, డెవలపింగ్ కోవిడ్ నాసల్ స్ప్రే. అంటే ఏంది, కోవిడ్-19కి ఇప్పుడు వ్యాక్సిన్లు వచ్చినాయి, తర్వాత ఏమొచ్చింది, పిల్స్ వచ్చినాయి, ఇప్పుడు ఏమొచ్చింది, నాజల్ స్ప్రే. అంటే ఏంది, సింపుల్గా కోవిడ్కి ఎవరైతే వస్తుందో ఐటీసీ లైఫ్ సైన్సెస్ వాళ్ళు స్ప్రే అనమాట, అంటే ముక్కులోకి స్ప్రే చేసేస్తే దానికి తగ్గ బ్యాక్టీరియా పోతుంది. ఇది ఐటీసీకి గుడ్ న్యూస్. ఇక తర్వాత జేమ్స్ వారంటీ బైబ్యాక్ చేస్తుంది 29 నవంబరు 2021కి. జేఎస్డబ్ల్యూ స్టీల్ వచ్చి వెస్ట్ వేవ్స్ జేఎస్డబ్ల్యూ ఎక్వైర్ చేస్తుంది. ఎంటైర్ ఈక్విటీ వెస్ట్ వేవ్స్, మార్టిన్ అండ్ ఎలైట్ సర్వీసెస్ని జేఎస్డబ్ల్యూ స్టీల్ ఎక్వైర్ చేస్తుంది. జేఎస్డబ్ల్యూ ఎనర్జీ కాకుండా మీరు వీలైతే జేఎస్డబ్ల్యూ స్టీల్ కూడా కొనుక్కోవచ్చు. తర్వాత ఆన్వర్డ్ టెక్నాలజీస్ అనే కంపెనీ ఉంది, అది 100% ఎక్వైర్ చేస్తుంది. ఎన్వి పూణే టెక్నాలజీస్ పార్క్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీని అది ఎక్వైర్ చేయడం జరిగింది. ఆన్వర్డ్ టెక్నాలజీస్ 100% ఇన్ ఎన్వి పూణే టెక్నాలజీస్ని. తర్వాత డిక్సాన్ టెక్నాలజీస్ ఏదైతే ఉందో అది ఏసర్ ఇండియాతో టైఅప్ అయింది. ఏసర్ ఇండియా ఏంటిదంటే ల్యాప్టాప్లో లీడర్. ఈ ల్యాప్టాప్ లీడర్ ఎవరైతే ఏసర్ ఇండియా ఉందో వాళ్ళతో టైఅప్ అయ్యి సంవత్సరానికి 5 లక్షల ల్యాప్టాప్ని తయారు చేస్తారనమాట. అది మేక్ ఇన్ ఇండియా, అంటే ఇండియాలో ఒక వర్డ్ ఉంది ఇప్పుడు, మేక్ ఇన్ ఇండియా అంటే ఇండియాలోనే తయారు చేయడం అనమాట. ఏసర్తో టైఅప్ అయ్యి డిక్సన్ టెక్నాలజీస్ వాళ్ళు సంవత్సరానికి 5 లక్షల ల్యాప్టాప్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. అంటే ఏంటిది, ఏ విధంగా అయితే ఇవన్నీ ఉన్నాయో, నెక్స్ట్ థెర్మాక్స్కి 830 కోట్లు ఆర్డర్ రావటం జరిగింది. అది ఏంటిదంటే ఫ్లూ గ్యాస్ డిస్పర్షన్ సిస్టమ్స్. థెర్మాక్స్ ఏంటిది, 830 కోట్లు టు సెటప్ ఫైన్ గ్యాస్, ఫ్లూ గ్యాస్ డిసల్ఫ్యూరైజేషన్ సిస్టమ్స్ అది. తర్వాత ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్ వాళ్ళు 75 కోట్లు ఎన్సీడీలు ఇస్తున్నారు. కేపీఆర్ మిల్ వాళ్ళు ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది. అది అంతా 157 మిలియన్ పరాణం అనమాట. అంటే వాళ్ళ ప్రొడక్షన్ ఏదైతే ఉందో కేపీఆర్ మిల్ వాళ్ళు చేయడం జరిగింది. తర్వాత భారత్ ఫోర్జ్ కంపెనీ ఉంది, అదేం జరిగింది, సబ్సిడరీ ఇంక్రీజ్ స్టేక్ 60.66% ఇన్ ఎలక్ట్రిక్ వెహికల్స్ మేక్స్ టోర్క్ మోటార్స్. ఈ టోర్క్ మోటార్స్ అనే కంపెనీలో భారత్ ఫోర్జ్ కంపెనీ సబ్సిడరీ ఏదైతే ఉందో అది స్టేక్ ఇంక్రీజ్ చేసుకుంది. అందులో టోర్క్ మోటార్స్లో 60.66% ఎలక్ట్రిక్ వెహికల్స్ కోసం. తర్వాత పోలీ క్విక్ ఉంది, అది స్ప్లిట్టింగ్ జరుగుతుంది 10 రూపీస్ నుంచి 2 రూపీస్కి. బజాజ్ హెల్త్ కేర్ కంపెనీ ఉంది, బజాజ్ గ్రూపు, ఇది ఎన్ఎస్సిలో లిస్టింగ్ అవుతుంది. అంటే ఇంతకుముందు ఓన్లీ బిఎస్సిలోనే లిస్టింగ్ ఉంది, ఇప్పుడు ఎన్ఎస్సిలో కూడా లిస్టింగ్ అవుతుంది, దాని గుడ్ న్యూస్. తర్వాత ఫోర్బ్స్ ఉంది, FORBES, ఇది యూరోకాఫోర్బ్ అనే ఒక కంపెనీ ఉంది. అంటే యూరోకాఫోర్బ్ అంటే ఏంటిది అంటే ఇంట్లో దుమ్ము ధూళి అదన్నీ తీసుకునే చాలా బ్రాండ్ ఓల్డ్ కంపెనీ యూరోకాఫోర్బ్ అంటే చాలా లాంగ్ బ్యాక్ నుంచి ఉన్నటువంటి కంపెనీ. అది ఫోర్బ్స్ కంపెనీ వాళ్ళు, FORBES. దాంట్లోంచి యూరోకాఫోర్బ్ ఏదైతే ఉందో అది ఏమవుతుంది, డీమెర్జర్ అవుతుంది. నేను మీకు డీమెర్జర్ అనేది చాలా ఎక్కువ చెప్తాను అనమాట. డీమెర్జర్ అంటే విడిపోవటం, అంటే ఫోర్బ్స్లోంచి యూరోకాఫోర్బ్ని విడగొడుతుర్రు. ఎప్పుడైతే విడగొడుతుర్రో 2గా విడిపోయినప్పుడు ఫోర్బ్స్ ఒకటి, యూరోకాఫోర్బ్స్ ఒకటి. ఫోర్బ్స్ ఉన్న వాళ్ళకి ఏమవుతుంది, యూరోకాఫోర్బ్ షేర్స్ కూడా వస్తాయి. అంటే ఏమవుతుంది, 2 ఏదైతే కూడుకుంటే వాల్యూ బాగా ఉంటుంది. అంటే 2గా విడిపోయినప్పుడు ఏమవుతుంది అంటే కంపెనీ ఇంకా బాగా గ్రోత్ ఉంటుంది, అది ఒకటి. తర్వాత గవర్నమెంటు ఐఓబిని సెంట్రల్ బ్యాంక్
బ్యాంకుని ప్రైవేటైజేషన్ చేసే ప్రపోజల్ ఉంది, అదొకటి. తర్వాత రామ్కో సిమెంటు commissioned a waste heat recovery system, Jayantipuram plant. This will help 5 megawatts of additional power from waste heating taking 21. రామ్కో సిమెంట్ ఏమవుతుంది, జయంతిపురంలో ప్లాంట్ ఒకటి ఉంది, టైఅప్ అయింది, అది 5 మెగావాట్లు ఎడిషనల్ పవర్ వేస్ట్ హీట్ టేకింగ్ అనేది ఒకటి జరుగుతుంది. తర్వాత పిడిలైట్ అని ఒక కంపెనీ ఉంది, అది ఒక కంపెనీని ఎక్వైర్ చేయడం జరిగింది. 19.51% సబ్సిడరీ కంపెనీ మధుమాల వెంచర్స్. అదేంటి చేస్తుందంటే కాన్స్ట్రోబోట్ రోబోటిక్స్ అన్నమాట. అది ఆ కంపెనీని మధుమాల వెంచర్స్ అన్నమాట. పిడిలైట్ వాళ్ళు 19.51% సబ్సిడరీ టేక్ ఓవర్ చేయడం జరుగుతుంది. తర్వాత పేటిఎం బౌన్స్ బ్యాక్ అయింది. తర్వాత ఈరోజు యుఎస్లో హాలిడే ఉంది కాబట్టి థ్యాంక్స్ గివింగ్ డే అంటారు. ఈ థ్యాంక్స్ గివింగ్ డే జరగటం వల్ల రేపొద్దున మాత్రము ఈరోజు యుఎస్ మార్కెట్లు ఉండవు కాబట్టి, కానీ మనకి మాత్రం రేపు శుక్రవారము డిసెంబర్ మంత్ ఫ్యూచర్ తోటి స్టార్ట్ అవుతుంది. కానీ మళ్ళీ రేపు మధ్యాహ్నం రేపు సాయంత్రానికి ఏమవుతుంది అంటే మళ్ళీ ఏమన్నా కొంచెం కరెక్షన్ కానీ ఏదైనా జరిగితే జరగవచ్చు. అంటే 99% ఓపెనింగ్ మాత్రం స్ట్రాంగ్గా ఓపెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. శని ఆదివారం వీకెండ్ క్లోజింగ్ ఉంటుంది కాబట్టి ఏమన్నా కొంచెం కరెక్షన్ ఉంటుంది. మంచి కంపెనీలు కనుక మీరు డిసెంబర్ మంత్కి కొనుక్కుంటే ఓకే. జేఎస్డబ్ల్యూ ఎనర్జీ అయితే కొనుక్కోండి, జేఎస్డబ్ల్యూ స్టీల్ కొనుక్కోవచ్చు రేపటికి. ఇంకా ప్రిస్మిక్స్ గ్లోబల్ వెంచర్స్ అని ఒక కంపెనీ ఉంది, అది 27/11కి ఫండ్ రేజింగ్ కోసం చేస్తుంది. అయితే సాఫ్ట్వేర్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో టీసీఎస్, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, హెచ్సిఎల్ టెక్ అండ్ టెక్ మహేంద్ర, వీళ్ళు మోర్ దాన్ 2 lakh ఫ్రెషర్స్ని సాఫ్ట్వేర్ వాళ్ళు తీసుకుంటారు కాబట్టి అదొక గుడ్ న్యూస్. తర్వాత టీసీఎస్ వచ్చి ర్యాంక్డ్ అమాంగ్ ద టాప్ 2 ప్రొవైడర్స్ ఇన్ ద హెచ్ఎఫ్ఎస్ వన్ ఆఫీస్ సర్వీసెస్ ఫర్ నేటివ్ ఆటోమేషన్. టీసీఎస్కు గుడ్ న్యూస్. తర్వాత విప్రోకి ఇంకో గుడ్ న్యూస్ ఉంది. డిజేఎస్ఐ డౌ జోన్స్ సస్టైనబిలిటీ వరల్డ్ ఇండెక్స్, డౌ జోన్స్ సస్టైనబిలిటీ వరల్డ్ ఇండెక్స్ దాంట్లోకి యాడ్ అవుతుంది. ఇది విప్రో కంపెనీ. అంటే డౌ జోన్స్ డిజేఎస్ఐ అంటారు, డౌ జోన్స్ సస్టైనబిలిటీ వరల్డ్ ఇండెక్స్లోకి యాడ్ అవుతుంది కాబట్టి విప్రో తగినప్పుడల్లా కొనుక్కోవచ్చు. ఇక తర్వాత జీ పెరిగింది. ఎందుకు పెరిగింది అంటే జీ సోనీలోకి మెర్జ్ అయిపోతుంది. సోనీ షేర్ వచ్చి 53%, జీ షేర్ వచ్చి 47. అంటే ఉన్న 100%లో 53% సోనీకి ఉంటుంది, జీకి వచ్చి 47% ఉంటుంది. తర్వాత ఎల్ఎన్టీ తమిళనాడు గవర్నమెంట్ తోటి టైఅప్ అవటం జరిగింది. అదేంటిది అంటే డేటా సెంటర్ ఎట్ కాంచీపురం 1100 మందిని ఎంప్లాయ్మెంట్ ఇవ్వటం జరుగుతుంది. ఎల్ఎన్టీ తమిళనాడు గవర్నమెంట్ తోటి టైఅప్ జరిగింది. కాంచీపురంలో ఒక డేటా సెంటర్ ఓపెన్ చేస్తుంది. దానివల్ల 1100 మందికి ఎంప్లాయ్మెంట్ ఉంది. ఇది ఈరోజుకి విశ్లేషణ. మరలా నేను రేపు వేరే వీడియోతోటి కలుస్తాను. మీరు గమనించవలసింది ఏంటిది అంటే మీకు ఏదన్నా డౌట్ ఉన్నా కానీ, మీకు ఏదన్నా నాకు చెప్పదలుచుకున్నా కానీ మీ పేరు, ఏరియా వాట్సాప్ మెసేజ్ చేస్తే మన షేర్ మార్కెట్ క్లాసులు ఉంటాయి, డెమో ఉంటుంది, టిప్స్ ఉంటాయి. అవి మీకు మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుంది. మీకు ఏమైనా ఉంటే అడ్వైజ్ చేయడం జరుగుతుంది. ఇది మీకు ఇదేదైతే నాలెడ్జ్ పర్పస్, ఎడ్యుకేషన్ పర్పస్. అంటే జనరల్గా ఏంటిది అంటే మీ ప్రాఫిట్స్ కానీ, లాస్ కానీ, రిస్క్ కానీ ఏదున్నా మీకే ఉంటుంది. నేను ఓన్లీ ఒక అడ్వైజర్గా గైడ్ చేస్తున్నా. నా రికమెండేషన్స్ అనేది మళ్ళీ మీరు చూసుకొని చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? ఇంకేదైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ పెట్టండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీలవుతుంది. ఓకే, రైట్, ఉంటా. థ్యాంక్ యూ.